ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఇక్కడ ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి ఏంటంటే ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి అలాగే హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్ మీద మాత్రమే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ అయితే ప్రెజెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆన్లైన్ ప్రాసెస్ అనేది అయితే మనకి 26 సెప్టెంబర్ నుంచి 25 అక్టోబర్ ఈ డేట్లో అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకి అయితే షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో అయితే హెల్ప్ కావడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ నోటిఫికేషన్ కి ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఏంటంటే మేల్ ఫీమేల్ అయితే ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఒకసారి చూసుకుందామండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే మనకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. మనకి పిఎస్టీ కండక్ట్ చేస్తారు. పిఎస్టీ కండక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా అంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఏంటంటే రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిటన్ ఎగ్జామ్ అనేది అయితే మనకి ఓఎంఆర్ బేస్డ్ మీద కానీ కంప్యూటర్ బేస్డ్ మీద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు క్లియర్గా అయితే మనకైతే తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అయితే రిటన్ ఎగ్జామ్ తర్వాత అయితే మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏంటంటే ఏఎస్ఐకి కూడా ఉంటుంది, ఏఎస్ఐకి ఉంటుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏఎస్ఐకి వచ్చేసరికి మనకి డిక్టేషన్ ఉంటుంది, అలాగే ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి స్టెనోగ్రాఫర్కి. అలాగే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి మనకి ఏంటంటే టైపింగ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ స్కిల్ టెస్ట్ తర్వాత అయితే మనకి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏంటంటే రిక్రూట్మెంట్లో అయితే మనకి ఉద్యోగం అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది ఈ విధంగా అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పే స్కేల్ అండి. పే స్కేల్ అంటే మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మనకి ఏంటంటే పే లెవెల్ ప్రకారం అయితే మనకి అయితే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కేల్ వచ్చేసరికి మనకి 29,200 నుంచి 92,300 వరకు మనకి అయితే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీకి సంబంధించి మనకి లెవెల్ 4 ప్రకారం అయితే మనకి అయితే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పే స్కేల్ వీళ్ళకి వచ్చేసరికి మనకి 25,500 నుంచి 81,100 వరకు మనకి పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఏంటంటే మనకి ఇందులో డైరెక్ట్ మేల్ ఫీమేల్ కూడా అయితే మనకి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి స్టెనోగ్రాఫర్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే ఒకసారి అయితే చూద్దామండి. ఇందులో వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పోస్ట్ ఏంటంటే మనకి టోటల్గా ఏంటంటే మనకి 122 పోస్టులు అయితే మనకి ఫిల్ చేయడమే జరుగుతుంది. ఇందులో డైరెక్ట్గా మేల్కి వచ్చేసరికి మనకి ఏంటంటే అన్రిజర్వ్ అయితే మనకి 40 ఉన్నాయి. అలాగే ఎస్సీకి వచ్చేసరికి మనకి 13, ఎస్టీ ఏంటంటే మనకి 7, ఓబీసీకి వచ్చేసరికి 25, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే మనకి 9, టోటల్గా అయితే మనకి 94 పోస్టులు అయితే మనకైతే ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి మనకి. అలాగే నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఫీమేల్ అండి. ఫీమేల్కి వచ్చేసరికి ఏంటంటే అన్రిజర్వ్కి ఏంటి 6 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి ఎస్సీకి నుంచి మనకి 1, ఎస్టీకి నుంచి మనకి 0, ఓబీసీకి వచ్చేసరికి 2 ఉన్నాయి. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 1, టోటల్గా మనకి 10 పోస్టులు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే డిపార్ట్మెంట్లో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఏంటంటే ఈ రిక్రూట్మెంట్లో మనకి పోస్ట్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి మనకి 18 పోస్టులు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్గా వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ 122 పోస్టులు అయితే మనకి ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పోస్టులు అయితే మనకి అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి హెడ్ కానిస్టేబిలిటీ. హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి మనకి ఇందులో కూడా మనకి మేల్కి ఏంటంటే అన్రిజర్వ్డ్ అయితే మనకి 132 ఉన్నాయి. ఎస్సీకి ఏంటంటే మనకి 47, ఎస్టీకి వస్తే మనకి 23, అలాగే ఓబీసీకి వచ్చేసరికి 86, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 31, అలాగే టోటల్కి వచ్చేసరికి మనకి 319 పోస్టులు అయితే మనకి అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీమేల్కి వచ్చేసరికి మనకి 17 పోస్టులు అన్రిజర్వ్లో ఉన్నాయి. ఎస్సీకి వచ్చేసరికి 5, అలాగే ఎస్టీకి అయితే మనకి 2 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అలాగే ఓబీసీకి నుంచి 9, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్కి మనకి 3 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అలాగే టోటల్కి వచ్చేసరికి 36. అలాగే ఎవరైతే ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకి 63 పోస్టులు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 418 పోస్టులు అయితే మనకి అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్కి. అలాగే ఏఎస్ఐకి సంబంధించి మనకి 122 పోస్టులు అయితే మనకి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి టోటల్గా అప్పుడు ఏంటంటే ప్రెజెంట్ వేకెన్సీ అయితే మనకి 10-8గా ఉండడం అయితే జరిగింది. అయితే ఈ పోస్టులు అనేవి వెంటనే మనకి పెరగవచ్చు తగ్గవచ్చు అనేది వీళ్ళు క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 10+2 అయితే ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏది కూడా అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మనకి బోర్న్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 26th 10th 1997 నుంచి 25th 10th 2004 వరకు ఈ మధ్యలో ఎవరైతే జన్మించుంటారో వీళ్ళందరూ కూడా అయితే మనకి ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఏంటి ఏజ్ రిలాక్సేషన్ అండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఉంటారో వీళ్ళకి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎవరైతే ఓబీసీ ఉంటారో వీళ్ళందరూ
కూడా మనకైతే 3 years అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. మనకి దీనికి ఏంటంటే ఎలాంటి రన్నింగ్ అయితే మనకి కండక్ట్ చేయండి, ఓన్లీ హైట్ చెస్ట్ మాత్రమే చూడడం అయితే జరుగుతుందండి. హైట్ వచ్చేసరికి అంటే మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్ అయితే మనకి 155 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే అంటే మన షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ క్యాస్ట్ ఉంటారు కదా, వీళ్ళైతే 162.5 సెంటీమీటర్స్ 150 సెంటీమీటర్స్ అంటే ఫీమేల్స్ ఉంటే సరిపోతుందండి. ఒకసారి గుర్తుంచుకోండి. దీనికైతే ఎలాంటి రన్నింగ్ కూడా అయితే మనకైతే కండక్ట్ చేయలేదు జరిగింది. ఓన్లీ హైట్ నెక్స్ట్ అంటే చెస్ట్ ప్రకారం అయితే మనకైతే లిస్ట్ అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది మనకి పిహెచ్డీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి చెస్ట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసరికి మనకి ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉంటారో మేల్ క్యాండిడేట్ వచ్చేసరికి మనకి 77 ఉండాలండి. మనకి 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పెన్స్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్కి అయితే నాట్ అప్లికేబుల్ అండి, వర్తించదండి. అలాగే షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి మనకి 76 ఉండాలి. అలాగే మనకి ఎక్స్పెన్స్ ఎంత ఉండాలంటే మనకి 5 ఉండాలి, అంటే 81 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అయితే ఫీమేల్కి ఎవరు కూడా నాట్ అప్లికేబుల్ అండి చెస్ట్ సంబంధించి వాళ్ళకి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్ సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించి ఓన్లీ క్వాలిఫికేషన్ కోసం మాత్రమే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఏఎస్ఐకి వచ్చేసరికి మనకి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి మనకి డిక్టేషన్ అయితే మనకి 10 minutesలో 80 words per minute అయితే మనకి కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ట్రాన్సాక్షన్ టైం కూడా అయితే మనకి ఏంటంటే 50 minutes ఇన్ ఇంగ్లీష్, 65 minutes అంటే హిందీ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందని కంప్యూటర్ పైన. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్కి అప్లై చేస్తారో వీళ్ళకి కూడా అయితే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ టైపింగ్ టెస్ట్ పీరియడ్ కూడా అయితే మనకి 35 words per minute అయితే ఉండాలని వీళ్ళు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. అలాగే హిందీ అనుకోండి 30 words per minute ఉండాలంటే వీళ్ళు క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఆఫ్టర్ స్కిల్ టెస్ట్ తర్వాత ఏంటంటే మనకి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ నామ్స్ ఏవైతే ఉన్నాయో నామ్స్ ప్రకారం మనకి ఏంటంటే మెడికల్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఒకసారి హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలంటే ప్రెజెంట్ అయితే ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. మనకి 26 నుంచి సెప్టెంబర్ 26 నుంచి అంటే అక్టోబర్ 25 వరకు అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అయితే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవగానే మరొక వీడియో రూపంలో అయితే మీకు అయితే ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే తెలియజేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ అయితే మనకి ఓన్లీ అయితే మనకి 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే అంటే క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఫీజ్ అనేది అంటే మనకి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అప్లికేషన్ ఫీజ్ సంబంధించి ఓన్లీ 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. రిమైనింగ్ క్యాస్ట్ ఎవరు కూడా మనకంటే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ కూడా ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఒకసారికి రిటన్ ఎగ్జామ్ అండి. రిటన్ ఎగ్జామ్ అనేది మనకి ఓఎంఆర్ మీద కానీ అలాగే కంప్యూటర్ బేస్డ్ సిబిటీ మీద అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 100 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. 120 minutes అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 4 parts ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అన్నమాట. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అలాగే అర్థమెటిక్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించిన 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 120 minutes అయితే మనకి 100 marks ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ ఉంటుందో మెరిట్ సాధించిన వాళ్ళకి అయితే తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వాళ్ళకి అయితే మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండి. ఒకసారికి మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో అయితే మనకి క్వాలిఫై మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 35% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అన్రిజర్వ్, ఎకనామికలీ వీక్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 35% మార్క్స్ వచ్చినట్లయితే క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 33% మార్క్స్ వచ్చినట్లయితే క్వాలిఫై మార్క్స్ అండి. ఓన్లీ క్వాలిఫై మార్క్స్ అండి. ఇందులో ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకి ఏంటంటే సిఐఎఫ్ఎస్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అలాగే హెడ్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తాను అనుకుంటున్నాను. అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి 26 నుంచి 25 అక్టోబర్ వరకు అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ టైంలో మరొక వీడియో రూపంలో అయితే మీకు అయితే తెలియజేస్తానండి. సో వీడియోగా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి అయితే మీరు అయితే వెరిఫై చేసుకోండి. సో వీడియోగా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకి అయితే షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.